మూవీ. రివ్యూ ఆఫ్ కుబేరా మూవీ. మూవీ స్టోరీ ఏంటంటే, నవ్వుతూ బతుకు కోసమే బతకాలి అనే కాన్సెప్ట్తో శేఖర్ కమ్మ బాగానే స్టోరీ రాసుకున్నాడు. కానీ ఫస్ట్ హాఫ్ అంతా సూపర్గా బాగానే వెళ్ళిన మూవీ, సెకండ్ హాఫ్ అంతే క్లైమాక్స్ సార్ తీస్తాడు ఫ్రెండ్స్. నాకైతే సినిమా నచ్చలేదు గైస్. ఎందుకంటే ఫస్ట్ నాగార్జున విషయానికి వద్దాం. ఒక మంచి సిబిఐ ఆఫీసర్ని ఇలా మార్చేస్తారా, ఈ అమ్మ డబ్బుతో ఎన్ని పనులు చేయొచ్చా అనిపించింది. కానీ అంతలా ఎంత డబ్బుతో అన్నీ మార్చినా ఒక దగ్గర పోలీస్ ఆఫీసర్ని నాగార్జున కాలు చంపేస్తాడు. ఆ సీన్ చూసినప్పుడు అసలు ఎంత మంచోడిని డబ్బుతో కొని చెడ్డోడి కింద మార్చిన ఒక్కరిని చంపడం అంటే అసలు నాకు అది ఎలా చూపించాడు అనేది సినిమాలో అర్థం కావట్లేదు. నాగార్జున యాక్టింగ్ ఇది సూపర్. నెక్స్ట్ హీరోని కూడా బాగానే చేసింది, క్యారెక్టర్ బాగానే ఇచ్చారు హీరోని కూడా. నెక్స్ట్ క్లైమాక్స్ చూసానికి వస్తే ఇలానే బిచ్చగాడి కింద ఒక రోజు ఉన్నమాట. అప్పుడు హీరోని పట్టుకోవడానికి ఇలా ట్రై చేస్తారు. అప్పుడు దాకా ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ చేసి హీరోని పట్టుకుంటారు. లాస్ట్కి వీళ్ళంతా మాట్లాడినప్పుడు మాత్రం ఫోన్లోనే మాట్లాడతారు, కానీ ఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకోవచ్చు కదా, పట్టుకోరు. అది కాకుండా అంత డబ్బు ఉండి అవన్నీ ఉండి ఒక బిచ్చగాడైన హీరోని పట్టుకోవడానికి అది లాస్ట్ అంత ఏం అనిపించలేదు ఫ్రెండ్స్. అసలు హీరో గెలవాలని అలా స్టోరీ రాశారు, కానీ రియల్గా అయితే అలా ఏం జరగదు. రియల్గానే కాదు, అసలు అది జరగడం ఇంపాసిబుల్. ధనుష్ యాక్టింగ్ సూపర్, ఎక్సలెంట్. అసలు సినిమాలో దంచుకుంటాడు. అసలు యాక్టింగ్ గురించి అసలు మాట్లాడలేదు. ధనుష్ అయితే సూపర్గా చేశాడు. కానీ సినిమా చూస్తానంటే చూడండి, కొన్ని సీన్లలో ఏడిపించాడు. కానీ క్లైమాక్స్కి వెళ్ళిపోతే మీరు కొద్దిగా సాటిస్ఫాక్షన్ అయితే ఫీల్ అవ్వరు, అంతేమీ లేదు సినిమాలో. ఓకే.